కొత్త కలెక్షన్స్ నాకు ఒక వచ్చేసాయా? డౌట్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదండి, సో మీరు చెప్పాలి పెళ్లి కూతురు పెళ్లి చూపుల దగ్గర నుంచి అత్తగారింటికి వెళ్ళేంత వరకు ఎన్ని చీరలు కావాలి, ఏ చీర అంటే దీంట్లో ఏమైనా కలర్స్ కొంచెం డిఫరెంట్గా అంటే ఈ ఫంక్షన్కి ఈ ఈవెంట్కి ఈ కలర్ కట్టుకుంటే ఇంకా మంచిది, ఇంకా ప్రాముఖ్యత ఉందా, ఇలాంటివన్నీ ఎవరికి తెలియదండి, అవును. మీరు చెప్పాలి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకని అడగండి, నాకు చెప్పండి. ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పారు. నెక్స్ట్ టాపిక్ ఇది. అంటే మీరు ఏం మాట్లాడినా ఒక టాపిక్ పట్టుకుంటారు. పెళ్లి కూతురికి పెళ్లి కూతురు ఫంక్షన్ అప్పుడు, అవును. లేకపోతే మంగళ స్నానాలప్పుడు, పెళ్లి పీటలప్పుడు, తలంబరాలప్పుడు, తలంబరాలు అంటే అందరూ వైట్ అంటారు, కొంతమంది పర్టికులర్ గా వైట్ విత్ రెడ్ అడుగుతారు, దానికి ఇంకా ఏమైనా కాంబినేషన్స్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చా, ఏ కలర్ ఏ దానికి సూటబుల్ లో కట్టుకోవాలి? చాలా మంచి విషయం అండి. మంచిదే, అంటే యూనిక్ కలర్స్ కట్టుకోవాలనుకుంటాం. అవునండి, జనరల్ అవును. బేసిక్ కలర్స్ ఉంటాయి. అవునండి, గ్రీన్, రెడ్, ఎల్లో కదా, ఇవి కామన్ అన్నిటికీ. అప్పుడు ట్రెడిషన్ ని ఇప్పుడున్న ట్రెండ్ ని రెండు మిక్స్ చేసి అలా చేయొచ్చు. కాదు రమ్మగారు, ఇప్పుడు తను అడిగినట్లుగా రెడ్, గ్రీన్, ఎల్లో ఈ మూడింటిని మనం శుభకార్యాలకి వాడతాం కదా, అంతే కదండి. దీని నుంచి వచ్చే కాంబినేషన్స్ ని మనం ముందుకు తీసుకెళ్తాం. పెళ్లికి అనేది పర్టికులర్ గా ఇదే కలర్స్ అట్లా ఏమైనా ఉంటుందండి? తెలుపు, ఎరుపు, అంతే అంతే. అంతే. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జనరల్ గా అందరు చేసేది రెడ్ అనుకుంటాము. అవునండి, రెడ్ భావకంగా ఉన్నా కూడా సరిపోతుంది. రెడ్ భావకం అంటే పర్పుల్ కావచ్చు, లైట్ పర్పుల్ కావచ్చు, పింక్స్ కావచ్చు. పింక్ లో మళ్ళీ 15 పింక్లు ఉన్నాయి కదా. అవునండి, లైట్ డార్క్ రౌడీ పింక్ నుంచి రాణి పింక్ దాకా. అవునండి, అవును, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. అప్పుడు కొంచెం ఎరుపు భావకంగా కాస్త ఎర్రగా ఉంది అని అనిపిస్తే సరిపోతుంది. అలా తీసుకోవచ్చు ఏవైనా.